సూక్ష్మంగా ఒక్క మాట, నాకు నేను కించిజ్ఞుణ్ణి అయినప్పటికీ నాకున్న చిన్న మనస్సు, అది చిన్నది, చిన్న పంచపాత్ర లాంటిది నా మనసు. దాంట్లో 10 గంపలు విషయాన్ని అందులో నింపుకునే ప్రయత్నం చేశాను. ఈ చిన్న బుద్ధికి సత్యమేదో నీవే అనుగ్రహించి నా అంతఃకరణలో వెలగవయ్యా కృష్ణ అంటే, ఆ వాక్యాలన్నీ కూడా పరమ ఆప్తుడు, చిన్నప్పటి నుంచి ఆడుకున్న స్నేహితుడు వలె కనపడుతూ 2 మాటల్లో ఒక చిరునవ్వుతో సందేహ నివృత్తి చేసేటటువంటి అనుభవం భక్తుడికి లభిస్తుంది. ఏమీ సందేహం లేదు. అనుభవమే జ్ఞానం. బుద్ధిగతమైనటువంటి చాలా శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి విజ్ఞానం ఎంత తిరిగినా తరగదు. ఎన్ని జన్మలు సరిపోదు. చిట్ట చివరికి శరణ్యం జగద్గురువే అంటే పరమేశ్వరుడే. అప్పుడు నష్టో మోహం నష్టం అవుతుంది. అర్జునుడు యుద్ధభూమిలో అన్ని శ్లోకాలు విన్నాడా, ఆయన చెప్పాడా అంటే దాని అంతటి పరమార్థం అంతా కూడా ఒక మాటలో ఆయన చెప్పి అతడి హృదయంలో సందేహాలని నివృత్తి చేస్తే, ఆ ప్రశ్నలు సందేహాలు అర్జునుడి హృదయంలోంచి మళ్ళీ ఈ విధంగా బయటకు వచ్చాయనిపిస్తుంది. ఆయన చెప్పింది ఒక చూపే, ఒక స్పర్శ మాత్రమే. ఇంత విజ్ఞానం అందులో ఉంది. శిష్యుడి యొక్క అనుభవం, పార్థుడి యొక్క అనుభవం అంతా కూడా ఒక గ్రంథమైంది. అనుభవం చెప్పాలంటే గ్రంథం, అనుభవం ఇవ్వాలంటే ఒక బిందువు. అది పరమేశ్వరుడి యొక్క క్రియ.